శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈరోజు మాఘమాసం 7వ రోజు. మాఘపురాణమునందలి 7వ అధ్యాయం లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలం గురించి మనం తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపునకు ఈ విధముగా తెలియజేశాను. ఓ పార్వతీదేవి, చాలా కాలం క్రితం దక్షిణ ప్రాంతమందు వసంతవాడ అను నామము గల పెద్ద నగరం ఉండెను. అందు ఒక లోభి ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. ఆ లోభి ఒట్టి పిసినిగొట్టు. తనకు ఉన్నటువంటి పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యను. కాని ఒకనాడైనను శ్రీహరిని ధ్యానించుటగాని దాన ధర్మములు చెయ్యుటగాని అతను ఎరుగడు. అంతేకాకుండా బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు అతను. ఒకనాడు ఆ లోభి గ్రామాంతరం వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముదసలి బ్రాహ్మణుడు ఆ లోభి భార్యను చూచి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరవలయునన్నా ఇంకనూ 10 ఆమడల దూరం వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతోంది. ఆకాశములో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడపడానికి కాస్త అవకాశమిస్తే మీ కొంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయేదను అంటూ ఆమెతో బ్రతిమలాడను. వెంటనే తాయారమ్మకు జాలి కలిగను. తన అరుగు మూల శుభ్రము చేసి అందు ఒక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి అచట పరుండమని చెప్పెను. ఆమె దయాద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎంతగానో సంతోషపడి విశ్రాంతి తీసుకొనుచుండగా ఆమె ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి, ఆర్య, మాఘస్నానము చేసి వెళ్ళదనని అన్నారు కదా, ఆ మాఘమాస స్నానమనగానేమి నాకు తెలుపుము, వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడిగెను. వెంటనే ఆ వృద్ధ బ్రాహ్మణుడు, అమ్మా, మాఘమాసము గురించి చెప్పుట నా శక్యము కాదు. ఈ మాఘమాసములో నది యందు కాని తటాకమందు కాని లేక నూతి యందు గాని సూర్యోదయమైన తర్వాత చన్నీళ్ల స్నానము చేసి విష్ణు మందిరానికి వెళ్లి తులసీదళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలను. ఆ తర్వాత మాఘ పురాణమును పఠించవలను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 1 రోజులు చేసి ఆఖరి రోజున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలను. ఇట్లు చేసిన ఎడల మానవుని రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 రోజులు చెయ్యలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి నాడు కాని ద్వాదశి నాడు కాని లేక పౌర్ణమి నాడు కాని ఇప్పుడు చెప్పిన ప్రకారము కనుక చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవంతో నీకు తెలియచేయుచున్నాను తల్లి అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషపడి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణుడితో పాటు నదికి వెళ్లి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురుకు వెళ్లిన తన భర్తయగు లోభి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు వెళ్ళుదును అని పలికెను. భార్య చెప్పిన మాటలకు అతనికి వెంటనే కోపము వచ్చెను. వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పొటపటపటపట కొరుకుతూ, ఓసీ వెర్రిదాన, ఎవరు చెప్పినారు నీకు ఈ సంగతి? మాఘమాసమననేమిటి? స్నానమేమిటి? వ్రతము దానము ఏమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు,
అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు నాకు పోవుచున్నవి. ఎవరికి నీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టినటువంటి ధనమును నీవు దానము చేయుదవా? చలిలో చన్నీళ్ల స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే వళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాం దేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపముతో పలికెను. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారునా, ఎప్పుడెప్పుడు నదికి వెళ్లి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి వెళ్లి స్నానము చేయుచున్నది. ఈలోగా ఆ లోభి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోవచుండగా ఆ ఇద్దరూ కొంత తడువు నీళ్లలో పెనుగులాడిరి. అటులా మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద ఆ లోభి తన భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవటచే ఆ లోభిని తీసుకొని పోవటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై నెక్కించుకొని తీసుకొని పోవచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను: ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవట ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా, ఓ అమ్మా, నీవు మాఘమాసములో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకు ఈ ఫలము దక్కినది. కాని నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్నా భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించుచున్నందులకే యమలోకమునకు తీసుకొని పోవచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారిని ఇట్లు ప్రశ్నించను: నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసము ఎలా కలిగను అని అడగుగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్లి జరిగిన సంగతినంతా తెలిపిరి. ఆమె వేసిన ప్రశ్నను కూడా తెలిపిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇరువురుకు సమానమైన పుణ్యఫలం రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి ఆ లోభిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్ము అంటూ విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందుగా వెళ్లి ఉన్నటువంటి తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అని ఆతృతగా ఉండగా అప్పుడు లోభి పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచివేసిరి విష్ణుదూతలు. భార్యాభర్తలిరువురూ మిక్కిలి సంతోషపడిరి. రాజా, వింటివా? భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెను. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున వారి ఇరువురికీ వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా. కనుక ఈ మాఘమాసమునందు 9 రోజులు మాఘస్నానము చేసినచో మరింత మోక్షదాయకమగు అనుటలో ఎలాంటి సందేహమూ లేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.